సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనమైతే మళ్ళీ ఒక కొత్త వీడియోకి వచ్చేసినాం. తీసుకొచ్చి నేను డైమండ్ 2 మనమైతే ఇప్పుడు డైమండ్ 3కి పోతున్నాం. తర్వాత డైమండ్ 4, తర్వాత హీరోయిక్ తర్వాత ఏందో కూడా తెలుసు, మాస్టర్. మనకైతే ఇప్పుడు ఇంకా లోన్లు పడబోతున్నాం. సారీ, 2 ఆడబోతున్నాం. మళ్ళీ 2 ఆడబోతున్నాం. లోన్లు 2 ఆడబోతున్నాం. చూసుకోవచ్చు. మనమైతే M1 ఎంతో తక్కువ ఆడమని మీకు కూడా తెలుసు. ఇప్పుడైతే గేమ్ సౌండ్స్ మస్తు తగ్గిస్తున్నా. చూసుకోవచ్చు. ఆ 1 ట్యాప్స్ వచ్చేసింది. 1 ట్యాప్స్ వచ్చేసినాయి గాయస్. 1 ట్యాప్స్ వచ్చేసినాయి నాకు. హెడ్ కాను. బాడీ కొట్టిండు. తీసుకొచ్చి ఇక్కడ బాడీ హెడ్ అయితే డ్యామేజ్ అయింది. హెల్మెట్ డ్యామేజ్ అయింది. మనమైతే ఇప్పుడు వన్ ట్యాప్ కొట్టడానికి ట్రై చేయబోతున్నాం. 1 ట్యాప్. అరే ఆడు బాడీ షాట్ చూస్తాండు గైస్. బాడీ షాట్. మనమైతే మళ్ళీ వేరే లోన్లుకి కలవబోతున్నాం. వచ్చేసినాం. మనమైతే ఒక పాయింట్ అయితే మనకు వచ్చేసింది. మనకైతే ఒక పాయింట్ వచ్చింది. మనోడైతే భయపడుతున్నాడు అనుకుంటా. భయపడుతాడు. ఓకే, కొట్టిండు. డ్యామేజ్. ఓకే, ఓపి. మనమైతే గ్లూ వాల్ మరి పోతాం కదా గైస్. చూసుకోవచ్చు, గ్లూ వాల్ అయితే మారింది. ఓహో, ఇంకే ఇస్తున్నారు. పడ్డది గైస్. ఓకే. మనమైతే 2 మ్యాచ్ల తర్వాత ఒక బిఆర్ ఆడబోతున్నాం. బిఆర్. ఓకే, ఓపి బాడీ షాట్. ఓపి. మనమైతే ఓపిగా ఆడుతున్నాం. నేను ఓపిగా ఆడుతుంటే #OP అని కామెంట్ చేయండి. లేకపోతే మీరు కామెంట్ చేయనట్టు. నెక్స్ట్ రోజు అయితే నేను బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్ చేయబోతున్నాను. నేనైతే గోల్డ్ 2లో ఉన్నాడు కదా. ఇక్కడ ఈడెవడో కానీ పైకి వెళ్ళినట్టున్నాడు. ఇక్కడ లేడు, మొత్తం చూసేసి. ఓకే, సైడ్స్ చూడాలా. వీడు దాక్కున్నట్టున్నాడు. క్యాంపరే గైస్. వీడు అగోడు గైస్. వీడు దాక్కుంటాడు గైస్. అగోడు MP40 తీసుకుని ఒక పాయింట్ ఇద్దాం. ప్లేయర్కి 3వ పాయింట్కి మనం కొడదాం. ఏం కాదులే, ఆడికి పాయింట్స్ కావాలి కాబట్టి ఇచ్చేద్దాం. ఎందుకు ఏడవడం. ఇంకా మనమైతే గోల్డ్ 2లో ఉన్నాం, అందుకనే ఇది చేస్తున్నాం. చూసుకోవచ్చు. నెక్స్ట్ లోన్ తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా. అప్పుడు దాకా వెయిట్ షూన్. సో మనమైతే మళ్ళీ వచ్చేసినాం బ్యాక్ అయితే రాలే కానీ లూజ్ అయిపోయినాం. ఏం కాదులే.
ఫ్యాట్. ఇంకా లోన్ పాడబోతున్నాం. ఎవరైనా మరి అలాంటి ఫేవరెట్ గన్స్ తీసుకుంటూ వన్ ట్యాప్ కొట్టడానికి నేను ఏమో మరి చూద్దాం. ఆడేనా వన్ ట్యాప్ ప్లేయర్? నువ్వు కాదు. ఓకే, అమ్మాయి వచ్చింది. వన్ ట్యాప్. అమ్మాయికి బాడీ షాట్ కొట్టిండు. బాడీ షాట్ కొట్టిండు. బాడీ షాట్ కొడితే ఎట్లుంటుంది తెలుసా? కానీ వన్ ట్యాప్స్ చేసేటప్పుడు బాడీ షాట్ కొడితే మస్తు కష్టం. హ్యాకర్ బాడీ షాట్లో కనెక్ట్ అవుతుంది. మనోడైతే ఆన్లైన్కి వెళ్ళిపోయింది. మనోడైతే వెళ్ళిపోయినా ఉన్నాడు. మరి చూడాల. వెళ్ళిపోతే మన లక్, వెళ్ళిపోతే బ్యాడ్ లక్. ఇదైతే బాడీ షాట్ కొడుతుండు. పాప అయితే వచ్చింది, డ్యామేజ్ ఇచ్చింది మనోడికి. అబ్బా, ఇద్దరు నాకేండు. చూసుకోవచ్చు, పాప అయితే ఆల్ నాక్ చేసింది. ఈ పాప భలే ఆడుతుంది అసలు. ఇది 3-1 మనకు 3-1 ఈరోజు. నాకు ఈసారి నేను గ్రానైట్తో నాకు ఇద్దరు. ఇద్దరైతే నా పాప నాకు ఇంకా అలోగడ ఉన్నాడు. వాడి దగ్గరికి ఎందుకు మనమే పోవడం, ఆడొస్తేనే బెటర్గా. కరెక్ట్ వాడికి 8 bullets గైస్. 3-3 అయినా ఇప్పుడు.
MP40 తీసుకున్నాం. ఫస్ట్ పాప నాకు చేస్తే ఈజీ ఉంటుంది. పాప వస్తుంది. పాప నాకు చేసింది. మనమైతే అనవసరంగా తీసుకున్నట్టున్నాం MP40. అవడు హలోకు అని ఇప్పుడు మజా కొడతా చూడు. వాడికి తెలియదు. ఇప్పుడు 4 ఏం తీసుకుంటుందో చూడాలా. మనమే గెలవాలా. గెలిస్తే బాగుంటుంది అని కోరుకుంటాను. నేనైతే నా డేంజర్ కోసం అయితే మస్తు ఆడుతాడు గైస్. ఒక్కొక్కరు నాక్ పడ్డది. ఓ మై గాడ్ గాయ్స్, లాస్ట్లోకి వచ్చినాము. దూలో అయింది. ఒకసారి మనం హానెస్ తీసుకున్నాం, ఇంకా అట్లనే ఉంది. సో మనమైతే ఇది ఆడబోతున్నాం, చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు వీడియో చేస్తున్నామని మీకు కూడా తెలుసు. ఆ వీడియో దీనికి మీరు ఎంత కామెంట్స్ పెడతారో అన్ని వీడియోస్ పెడతా. నేను ఇప్పుడు క్రేజీగా ఉంటుంది అసలు. కొత్త స్కిల్స్ తెచ్చిచ్చిండు, పైగా ఈ పుష్పది తెచ్చిచ్చిండు. ఇగోండి తెచ్చిచ్చిండు. ఒకసారి ఇంకోండి ఇగో జుకేగానే అంట. ఇగోండి పుష్ప గ్లూ వాళ్ళు కూడా, కానీ నేను కొనుక్కోలే పుష్ప గ్లూ వాళ్ళు కూడా. ఇప్పుడు చూడండి అవి. ఇప్పుడు మనమైతే ఇప్పుడు వినండి, ఇది మన తెలుగు వాళ్ళే పట్టుకుంటారు. ఇంకోటి మనం మిస్ అయిపోయింది. మిస్ అయిపోయింది. మనం గేమ్ సాంగ్స్ తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్ వీడియో అయితే నేను బ్లాక్ అండ్ వైట్ చేయబోతున్నా.
చూసుకోవచ్చు, బాగుంటుంది బ్లాక్ అండ్ వైట్ అంటే. బ్లాక్ అండ్ వైట్ అంటే చూసుకోవచ్చు, ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ అంటే బాగుంటుంది. చూసుకోవచ్చు, ఈడైతే కొంతమంది దిగుతున్నారు. ఇది ఏంటిదో నాకు తెలియదు, కానీ దింపినా ఏమో మరి. ఇదైతే ఫస్ట్ టైం కొత్తది తెప్పించిందేమో ఫ్రీ ఫైర్. ఓకే, మనమైతే లోన్ లుల్ఫ్ ఆడతాం కదా అట్లుంది. లోన్ లుల్ఫ్ ఆడతాం కదా అట్లున్నది. అసలు లోన్ లుల్ఫ్ ఆడేటట్టున్నది. వీడికి వస్తే బాగున్నది, కాకపోతే బాగున్నది, బాగానే ఉన్నది. మనకి షార్ట్ రేంజ్ కావాలా, బాగుంటుంది. షార్ట్ రేంజ్ దొరికితే ఇంకా బాగుంటుంది. సేమ్ మన లోన్ లుల్ఫ్ ఆడతాం కదా గైస్, అట్లుంది గైస్. సూపర్ సూపర్ ఉంది అసలు. అసలు సూపర్ ఉంది. నేను అసలు ఇది తప్పిస్తాడని కూడా తెలియదు. ఇది మనకు దొరికింది M100. ఇంకా పక్కన లూట్ చేసుకొని వద్దాం. పక్కన లూట్ చేసుకొని వద్దాము. పక్క మన MP5 లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. పైగా నేను రేపే మా ఫ్రెండ్తో ఒక వీడియో పెట్టిస్తున్నా. అది కూడా వాడితో మైక్ ఆన్ చేసి కూడా రేపు వీడియో పెడతా, మర్చిపోకుండా చూడండి. అవు ఎనిమిది అయితే దొరికింది. 1 ట్యాప్స్. అవి బాడీ సంపడ్డాయిరా, బతికిపోయిన ఎనిమి అయితే ఒక్క షాట్కే దెబ్బకి. సరే కానీ మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. మనకైతే ఓకే, మనకైతే ఇప్పుడు ఓకే ఎనిమి వచ్చిండు. నాకు ఒకసారి దీని పైకి పోయి చూద్దాం. ఆగండి గైస్, ఆ వీడికి అమౌంట్ కొట్టి చూపిద్దాం. ఇది ఎక్కడ? దీనిపైన ఒకసారి పోదాం. ఫస్ట్ టైం కదా మనం పోయేది. వావ్, మస్తు ఉంది గైస్. సూపర్ ఉంది గైస్, బాగుంది. సూపర్ అంటే సూపర్ గైస్, సూపర్. దీనిపైన కూడా పోయేస్తుందాం. మనం ఎప్పుడు చూడలే కదా, ఇదే కదా ఫస్ట్ టైం. అందుకనే గైస్ మీరు కూడా ఫ్రీ ఫైర్ ఆడతారంటే కామెంట్ చేయండి. నాతో పాట ఆడతానంటే కామెంట్ చేయండి. ఓ గాయస్, అక్కడ టన్నల్ ఉంది, పోయేస్తుందాం. ఏముంటుంది అంటారు గాయస్ టన్నల్ లోపల? మనకైతే అప్పుడే 15 ఎలా అయిపోయింది, అప్పుడే కొట్టేసుకున్నారు. మనమైతే టన్నల్ లోపల చూడాలా? వావ్ గైస్, ఇట్లా నేను ఎప్పుడు చూడలే. సరే మనమైతే మర్చిపోవాలా. ఫస్ట్ 8 స్కిల్స్ కావాలా మనకి, లేకపోతే బుయా రాదు. స్కిల్స్ రాకపోతే అది హానెస్ట్ పెరగదు. మనమైతే ఇక్కడ నుంచి పోవాలా. ఎనిమిస్ ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు గాయస్. అసలు
మనమైతే సేఫ్ జోన్ దగ్గరే ఉన్నాం గాయ్స్. మన ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే మంచి తెప్పిస్తాడు గైస్. ఫ్రీ ఫైర్ బాబాయ్ కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ ఫైర్ బాబాయ్ కోసం. చూసుకోవచ్చు ఇక్కడ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇదే గైస్ ఫస్ట్ టైం చూద్దాం. జోన్ అయితే మనకి టర్నల్ ఇచ్చింది చూసుకోవచ్చు. జరబండి ఇచ్చిండు. బాబా క్రియేటివిటీ గాయస్, అసలు ఏమైనా గాయస్, అసలు ఏమైనా ఇచ్చిండా గాయస్. నాకే నచ్చిందంటే మీకు నచ్చకపోవచ్చు. ఎవరికైతే నచ్చలేదంటే బ్యాడ్ అని కామెంట్ చేయండి. నచ్చిందనుకో గుడ్ అని కామెంట్ చేయండి. సూపర్ గైస్, సూపర్. బాబా ఒక్కొక్కడికి సూపర్ ఉంది గైస్. అసలు ఈ వెహికల్ తీసుకొని వెళ్ళిపోదాం. మనమైతే పైగా మనోడు ఫ్రీ ఫైర్ బాబాయ్ క్రిస్మస్కి ఏమి ఇస్తాడో, మరి క్రిస్మస్కి ఏ బండిలు ఇస్తాడో, ఏది ఫ్రీగా ఇస్తాడో కూడా తెలియట్లే. పైగా అప్పటికి కొత్త సీజన్ వస్తుందేమో. గాయస్, మీలో నా వీడియోస్ చూసే వాళ్ళకి ఎవరైనా వీవాక్స్ ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఆడ విఎన్ ఉండాలా, పక్కన ఎస్ పక్కన విఎన్ పెట్టండి. 2 kills అని. మనమైతే మొత్తం తిరుగుదాం. డ్రాప్ పడ్డది, డ్రాప్ దగ్గరికి పోదాం. డ్రాప్ ఇన్నే కదా పడేది. చూసుకొచ్చి ఇక్కడ గాయస్, ఇద్దరు గాయస్. ఒకడు నాక్, ఇంకోడు ఓకే. వెళ్ళేనా వీడికి మాత్రం అస్సలు వైప్ అవుట్. ఎస్, ఒక్కడనే గైస్, ఇద్దరిని నాక్ చేసిన. ఇదే 1v2 క్లచ్, 1v2 క్లచ్ కొట్టిన. ఓపీ అనుకోమండి. నాకు గేమింగ్ నచ్చితే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చూడట్లేదు నాకు బాగా తెలుసు గైస్, బాగా. మీలో ఉన్న ఎవరికి మున్నాబాయ్, దన్ను గేమింగ్ ఎఫ్ఎఫ్, తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్, ఎవరికైతే తెలుగు కమ్యూనిటీలో ఏ స్ట్రీమర్ ఇష్టమో కామెంట్ చేయండి. మున్నాబాయ్ అంటే మున్నాబాయ్ గేమింగ్ కామెంట్ చేయండి. పైగా ఎవరెవరికి మ్యాక్స్ 7 అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బాగుంటుంది మ్యాక్స్ 7. నేను దాంతోనే ఆడి ఈడ దాకా వచ్చిన. డైమండ్ 2 కదా గైస్, డైమండ్ 2 దాకా వచ్చిన నేను. నాకెంత ఉండాలా గైస్, అసలు జోన్ ఎట్టుంది మన వైపోయింది. జస్ట్ 2 బుల్లెట్కే లాక్ అయిపోయింది. సింపుల్గా ఏముండదు. ఎంజాయ్ పండగ, మనకి బోయా వస్తే చాలు. ఎంజాయ్ పండగ. నేను ఎందుకు రివైవ్ ఇస్తున్నానంటే కొంతమంది ఎనిమిస్ చూస్తారు, అందుకనే
మీలో ఎవరికైతే నా బండిల్ వచ్చిందో నాలో మీకు ఎవరికైతే నా క్లోత్స్ నచ్చినాయో కామెంట్ చేయండి. ఐ లైక్ యువర్ క్లోత్స్ అని మర్చిపోకుండా. మనమైతే ఇప్పుడు 10 ఒప్పి జోన్ వస్తుంది. జోన్ 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 మనకైతే కటానా ఉంది. ఏ షూట్లని మనకి హెడ్ షాట్, ఓపీ హెడ్ షాట్. ఓకే, వెనకమాల బ్యాక్ సైడ్ దాక్కున్నాడు. హెడ్ గైస్, హెడ్ హెడ్. ఓపీ గేమింగ్ ప్లే బయా అని పెట్టండి. ఓపీ గేమింగ్ ప్లే బయా అని పెట్టండి. బై 2 హెడ్లు తీసుకున్నాను నేను. అర్జెంటుగా కామెంట్స్లో బాక్స్కి వెళ్ళి మీకు నచ్చిన వీడియో పెట్టండి. మీకు నచ్చిన వీడియో పెట్టండి. అదే చెప్పండి, మీకు నచ్చిన వీడియో కమెంట్లో చెప్పండి. చెప్తా, చేస్తా. మీకు బ్లాక్ ఇంకా బ్లాక్ కావాలో, బ్లాక్ బండిల్ ఛాలెంజ్ కావాలో, ఏవి కావాలో పెట్టండి గైస్. నేనున్నా మీకు. ఓకేనా గైస్? మీకు ఏది కావాలంటే అది. మీకు బ్లాక్, అది ఏంది, బ్లాక్ ఛాలెంజ్ చేయాలా, వైట్ ఛాలెంజ్ చేయాలా, బ్లూ చేయాలా, గ్రీన్ చేయాలా, ఏం కావాలంటే అవి పెట్టండి గైస్, చేస్తాను నేను. కాకపోతే నాకు ఇంకా వీవాచ్ వస్తుంది అనుకుంటున్నా. హీరోయికి పోతే వీవాచ్ అనుకుంటున్నా. ఇంకా టూ స్క్వాడ్స్ ఉన్నాయి. ఆ 2 స్క్వాడ్స్ అయితే హీరోయిక్ కాదు. నాకు హానెస్ట్ బర్త్డే అని బిఆర్ కాదు, ఇది యాక్చువల్గా ర్యాంకు కాదు. బిఆర్ అయితే ఎందుకు ఉంటుంది గైస్? ఓకే, మనమైతే జూన్ హెడ్ షాట్ పడ్డాయి. ఇంకొక్కడే అంటే ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు గైస్. ఇంకా తెచ్చుకుంటున్నాను. ఏదైనా హెడ్లు కొడుతున్నారు గైస్. ఏమన్నా సూపర్. ఇంకా 2 స్క్వాడ్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రో అనుకుంటున్నా. అప్పటిదాకా ఈ స్కిల్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. స్కిల్ అయితే బూయా, స్కిల్ అవ్వకపోతే నా బూయా. 2 అయితేనే బూయా, 2 కాకపోతే నో బూయా. చూసుకోవచ్చు, మనకైతే ఒక్క కూడా దొరకట్లే. మనకి ఇంకా 10 కిల్స్. 2 నెంబర్కే ఎన్నో మరి 0 అనుకుంటా. చూసాగా గైస్, ఎందుకు అగోడు ప్రో వచ్చింది కదా. ఇంకొక్కడే నాకు చేసేసిన. నాకు తెలిసి ఆడు
రివైవ్ ఇస్తానేమో అనుకుంటున్నాను గాయ్స్. ఆడు ఆటోమేటిక్గా జోన్లో కిల్ అయిపోతే బెటర్ ఏమో, లేకపోతే నా చేతిలో అగుడు మాటలను ఏం చెప్పింది. బుయ్యా బుయ్యా చూసుకోవచ్చు, బుయ్యా కొట్టేసిన. ఇప్పుడు వాడికి ఎన్ని కిల్స్ చూద్దాం. ఒక్క కిల్లేనా గైస్, ఒక్క కిల్లు కొట్టిను. ఒక కిల్లు కొట్టిండు. ఇంకా నేనేం చెప్పాలా అనేసి చూద్దాం. ఇంకా అంతనే. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.